హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇందాకే OnePlus Nord 4 లాంచ్ ఈవెంట్ అయితే కంప్లీట్ అయింది. మనం ఏదైతే అప్కమింగ్ మొబైల్స్ లో ప్రైస్ అనుకున్నామో యాజ్ ఇట్ ఈస్ అదే ప్రైస్ లో లాంచ్ చేశారు. ₹1 అటు ఇటు కూడా అవ్వలేదు. 30,000 రూపాయల్లో బేస్ వేరియంట్ 8GB 128GB మనకు లాంచ్ చేశారు. దీని మీద 2-3 వేల రూపాయలు కార్డ్ ఆఫర్ వచ్చిందేమో నేను అనుకుంటున్నా. ఒకవేళ 27, 28, 29లో వస్తే మాత్రం ఇది వాల్యూ ఫర్ మనీ ఫోనే అయింది. అండ్ దీంట్లో ఇంకొక 2 వేరియంట్స్ కూడా ఉన్నాయి, 8-256, 12-256. మధ్యలో డిఫరెన్స్ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ లో పెట్టారు. దీని గురించి మళ్ళీ మాట్లాడతా. అండ్ ఈ ఫోన్ ఖచ్చితంగా నేను తెప్పిస్తాను. నాకు ఫోన్ పర్సనల్ గా నచ్చింది అండ్ చాలా మందికి రికమెండ్ చేయదగ్గ ఫోన్ అన్నట్లు నాకు అనిపించింది. ఫోన్ తెప్పించి డెఫినెట్ గా నేను రివ్యూ కూడా పోస్ట్ చేస్తా. దానికంటే ముందు ఈ రోజు CMF Phone 1 రివ్యూ పోస్ట్ చేశా అండ్ నేను దీనికి సంబంధించి కెమెరా రివ్యూ కూడా పోస్ట్ చేశా. చాలా మందికి ఆ వీడియో రీచ్ అవ్వలేదు. ఒకవేళ ఆ వీడియోస్ చూడకపోతే CMF Phone 1 రివ్యూ అండ్ కెమెరా రివ్యూ ఖచ్చితంగా చూడండి. అన్ని వీడియోస్ మీరు చూడాలి, అలా చూస్తేనే అన్ని ఫోన్స్ నేను కొనగలను. అది కూడా ఒకసారి చూడండి ఈ వీడియో తర్వాత. అండ్ Nord 4 గురించి మాట్లాడితే దీంట్లో ప్రాసెసర్ నాకు చాలా బాగా నచ్చింది అండ్ డిస్ప్లే కొన్ని మెయిన్ ఫీచర్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి ఈ వీడియోలో నేను మాట్లాడతాను. ఫస్ట్ మనం ప్రాసెసర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. ఇది Snapdragon 7+ Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఇది Snapdragon 8 Gen 2 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉంది కదా, ఇంతకుముందు ప్రీవియస్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, దాని లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్లు చెప్తున్నారు. Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ మీకు 1.5 మిలియన్ వరకు ANTU స్కోర్ ఇస్తుంది. 7+ Gen 3 ప్రాసెసర్ మీకు 1.4 మిలియన్ వరకు ANTU స్కోర్ చేయడం జరిగింది. ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ 7+ Gen 3 ఇది మీకు 2.8 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. 8 Gen 2 3.2 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ తో వచ్చింది. సో క్లాకింగ్ స్పీడ్ పరంగా కొంచెం తక్కువ ఉంది, బట్ రిమైనింగ్ పర్ఫార్మెన్స్ 1.4 మిలియన్ ANTU స్కోర్ అంటే మనం మంచి గేమింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చూద్దాం, ఫోన్ తెప్పించి అన్ని రకాల చెక్ చేసి రియల్ లైఫ్ లో ఎలా ఉందో మళ్ళీ నేను డిస్కస్ చేస్తాను. అండ్ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ పరంగా బేస్ వేరియంట్ 8GB 128GB తో వస్తుంది అండ్ 8-256, 12-256 ఈ 3 రకాలు అవైలబుల్ గా ఉన్నాయి. ర్యామ్ వచ్చేసరికి 8GB అయినా 12GB అయినా ఏదైనా LPDDR5X కాన్ఫిగరేషన్ తో వస్తుంది. స్టోరేజ్ టైప్ మాత్రం 128GB ఏమో UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వస్తున్నారు అండ్ 256GB 8-256 అయినా 12-256 అయినా UFS 4.0 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. ఒకవేళ పర్చేజ్ చేసుకునే లెక్కైతే 256GB పర్చేజ్ చేసుకోండి. లాంగ్ రన్ లో మీకు యూస్ చేసుకోవడానికి UFS 4.0 ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ నాకు బాగా నచ్చింది దీంట్లో డిస్ప్లే. ఇది 6.74 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. ఆల్మోస్ట్ S23 Ultra, S24 Ultra రేంజ్ డిస్ప్లే అంత హైట్ ఉండిద్ది. ఇది OLED డిస్ప్లే, 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, 450 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉండిద్ది. అల్ట్రా HDR డిస్ప్లే, 1100 nits టిపికల్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి, 2150 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉంటాయి. అండ్ బెజల్స్ ముఖ్యంగా వీళ్ళు మెన్షన్ చేసింది చాలా వరకు థిన్నర్ బెజల్స్ చేశారు, అంటే బెజల్స్ తగ్గించారు. కానీ డిస్ప్లే ప్రకారంగా నాకు నచ్చని ఒకే ఒక పాయింట్, ఎక్కడ ప్రొటెక్షన్ వీళ్ళు మెన్షన్ చేయలేదు. 30,000 అరౌండ్ లో లాంచ్ చేశారు. అన్ని బ్రాండ్స్ ఇక్కడ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ని ఇంట్రడ్యూస్ చేసేసినాయి. 30,000లో విక్టస్ ప్రొటెక్షన్ వచ్చేస్తుంది. విక్టస్ 2 వీళ్ళు నాకు తెలిసి డ్రాగన్ టైల్ ప్రొటెక్షన్ యూస్ చేసి ఉంటారు. అది కాకుండా అట్లీస్ట్ విక్టస్ కాకపోయినా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 కానీ యూస్ చేసి ఉంటే బాగుంటుంది అనిపించింది. అలానే ఈ ఫోన్ లో స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి, కానీ డాల్బీ అట్మాస్ గురించి, డాల్బీ విజన్ గురించి అక్కడ ప్రస్తావన రాలేదు. నాకు తెలిసి డాల్బీ అట్మాస్ ఫీచర్ వీళ్ళు తీసుకొచ్చి ఉండరు. చూద్దాం, డాల్బీ అట్మాస్ తీసుకొస్తే బాగుండేది. అండ్ ఈ ఫోన్ లో స్పెషల్ థింగ్ మెటల్ బాడీతో వస్తుంది. కంప్లీట్ గా సైడ్స్ ఫ్రేమ్ కానివ్వండి, బ్యాక్ ప్యానల్ కానివ్వండి, కంప్లీట్ మెటల్ ఫినిష్ తో వచ్చింది. కెమెరా లెన్స్ దగ్గర మాత్రం గ్లాస్ బాడీని యూస్ చేసుకుంటున్నారు. దీంట్లో మళ్ళీ అలర్ట్ స్లైడర్ ని తీసుకొచ్చారు. అండ్ ఇప్పుడు కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. ఏ సైడ్ మీకు డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, OIS సపోర్ట్ ఉంది. సోనీ LYT 600 సెన్సార్ తో వస్తుంది. సెకండరీ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ప్రైమరీ కెమెరా సోనీ LYT 600 సెన్సార్ తో వస్తుంది. పర్ఫార్మెన్స్ మనకు తెలిసిందే. సెన్సార్ మీద అయితే మంచి ఒపీనియన్ ఉంది, మంచి అవుట్పుట్ ఈ సెన్సార్ ఇవ్వగలదు. కానీ ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే 30,000 ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు, ఎగ్జాంపుల్ Moto H50 Proలో చూసుకోండి, మీకు టెలిఫోటో లెన్స్ వస్తున్నాయి అక్కడ. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా కాకుండా ఈవెన్ బెటర్ వైడ్ యాంగిల్ కెమెరాస్, రియల్ లైఫ్ లో కూడా వైడ్ యాంగిల్ కెమెరా ఫోటోస్ కూడా నేను కెమెరా రివ్యూ చేసి చూపించే చాలా బాగుంటాయి మోటోలో. సో అలాంటి సిచువేషన్స్ లో, ఇలాంటి సినారియోస్ లో వీళ్ళు ఇంకా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా తీసుకొచ్చేది నాకు నచ్చలేదు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇక్కడ కూడా కొంచెం 32 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొచ్చింటే బాగుండేది అనిపించింది. అండ్ వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. కంటెంట్ ఇప్పటి వరకు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ కంటెంట్ నచ్చి వర్త్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాను. ఆ 1,00,000 మంది అయిపోతే ఛానల్లో ఒక కాన్ఫిడెంట్ డిసిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను. నాకు కొంచెం మోటివేషన్, కాన్ఫిడెన్స్ ఉండిద్ది. ఒకవేళ 1,00,000 మెంబర్స్ లో జాయిన్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కెమెరాస్ తో పాటుగానే వీళ్ళు కొన్ని AI ఫీచర్స్ తీసుకొచ్చారు కెమెరాస్ కి సంబంధించి. ఒకటేమో క్లియర్ ఫేస్, అంటే సెల్ఫీస్ మనం తీసుకుంటున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఒక 3-4 ఉన్నాం అనుకోండి, లాస్ట్ 2 మెంబర్స్ ఫేసెస్ అనేవి అంత క్లియర్ గా రావు. వాళ్ళు ఒకవేళ కదిలినా లేదా మనం ఫోన్ కదిపినా వాళ్ళంత ఫోకస్ లో ఉంచుకోదు. బట్ అక్కడ ఫోకస్ లో లేని ఆబ్జెక్ట్స్ ని కూడా కొంచెం AI ఫీచర్స్ ని యూస్ చేసుకొని క్లియర్ ఫేసెస్ ని ఇస్తుంది అన్నట్టు ఒక AI ఫీచర్ ని యాడ్ చేశారు. 2 బ్లింక్ ఐస్, మనం ఫోటోస్ ఏమైనా క్యాప్చర్ చేసుకుంటున్నప్పుడు అందులో పర్సన్స్ కళ్ళు మూసుకున్నారనుకోండి, AI సహాయంతో ఇది కళ్ళు మూసుకున్నా కానీ కళ్ళు తెరుచుకున్నట్లే ఫోటోకి పోజ్ ఇచ్చినట్లే ఇది చూపించగలదు. అండ్ 3వ ఫీచర్, బ్యాక్గ్రౌండ్ లో ఏదన్నా అన్నోన్ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉండి, అన్నోన్ పర్సన్స్ ఏమైనా ఉంటే వాటిని మ్యాజిక్ ఇరేజర్ యూస్ చేసుకొని ఆ పర్సన్స్ ని డిలీట్ చేసేసుకోవచ్చు. ఈ AI ఫీచర్స్ కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు అవైలబుల్ లేవు. తర్వాత వీళ్ళు ఒక అప్డేట్ ఇస్తారంట, ఆ అప్డేట్ లో ఈ ఫీచర్స్ అన్ని వస్తాయన్నట్లు చెప్తున్నారు. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ ఈ AI ఫీచర్స్ ఏమీ రావట్లేదు. ఫైనల్లీ బ్యాటరీ గురించి మాట్లాడితే ఇది 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 100 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాటరీ పరంగా వీళ్ళు ఒక కొత్త టెక్నాలజీని తీసుకొచ్చారు, సెల్ఫ్ హీలింగ్ టెక్నాలజీ. బ్యాటరీ దానంతటా అదే సెల్ఫ్ హీల్ అవుతుంది. 2 సంవత్సరాలు రావాల్సిన బ్యాటరీ లైఫ్ మీకు 4
4 years వస్తుందని చెప్పినట్లు చెప్తున్నారు, థ్యాంక్స్ టు దిస్ సెల్ఫ్ హీలింగ్ టెక్నాలజీ. నెక్స్ట్ ఈ ఫోన్ లో IP65 వాటర్ రెసిస్టెంట్ ఉంది, అంటే వాన చినుకులకి ఇది సర్వైవ్ అయితే డైరెక్ట్ వాటర్ లో మీరు ఇమ్మర్స్ చేయడానికి ఉండదు. అండ్ ఆక్వా టచ్ ఫీచర్ కూడా దీంట్లో ఉంది, డైరెక్ట్ వర్షంలో అయినా లేదా స్క్రీన్ తడిచినా గానీ మీకు టచ్ ప్రాబ్లం అయితే ఏముండదు, టచ్ సెన్సిటివిటీ ప్రాపర్ గా ఉంది. నెక్స్ట్ ఎక్స్ట్రా ఎనేబుల్డ్ ఫీచర్స్, ఇందులో NFC ఉంది, మీరు ట్యాప్ టు పే ఫీచర్ యూస్ చేసుకుని పేమెంట్స్ చేసుకోవాలనుకుంటే NFC ఉంది, IR బ్లాస్టర్ సపోర్ట్ ఉంది, ఎలక్ట్రానికల్ డివైసెస్ ఏమైనా ఉంటే మీరు రిమోట్ కంట్రోల్ లాగా యూస్ చేసుకోవచ్చు మీ ఫోన్ ని. అండ్ ఫైనలీ నాకు ఇంకొక నచ్చిన పాయింట్ ఏంటంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్ పరంగా 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఉంటాయి, మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, అండ్ 6 years సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అప్డేట్స్ ఉంటాయి. అంటే ఆండ్రాయిడ్ 18 వరకు మీరు అప్డేట్ చేసుకోవచ్చు ఆండ్రాయిడ్ అప్డేట్స్, అండ్ 2030 వరకు సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అప్డేట్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఇక మిగతాదంతా మన మెయింటెనెన్స్ మీద ఉండిద్ది, మనం 4 ఏళ్ళు వాడతాం, 3 ఏళ్ళు వాడతాం, 6 ఏళ్ళు వాడతాం అనేది. సో ఇది ఓవరాల్ గా ఈ ఫోన్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. ప్రైసింగ్ మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, 30,000, 33,000, 36,000. నేనైతే 33,000 మిడ్ వేరియంట్ 8256 ని సజెస్ట్ చేస్తాను. దాని మీద ఒక 2,000 కార్డ్ ఆఫర్ వస్తే 31,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో ఈ ఫోన్ పర్చేస్ చేసుకోవచ్చు అన్నట్లు నాకు అనిపిస్తుంది. కన్ఫర్మేషన్ నేను ఖచ్చితంగా ఫోన్ ఆర్డర్ చేసి రివ్యూ పోస్ట్ చేసిన తర్వాత ఆ వీడియోలో మళ్ళీ మాట్లాడుతున్నాను. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా OnePlus Nord 4 కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా అండ్ ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మేము ముందు దిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యు తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.